అందరికీ శుభోదయం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు నాడు అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో కనిపిస్తారు. పసుపు లేదా బంగారు రంగు చీరను సమర్పించాలి. పసుపు రంగు పువ్వులతో పూజించాలి. లడ్డు, పులిహోర నైవేద్యంగా నివేదించాలి. దుర్గా కవచం, మహాచండీ స్తోత్రాన్ని పఠించాలి. స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఈరోజు వినవలసిన కథ సరస్వతీమాత ఆవిర్భావం. ఎలా జరిగిందో మనం కథను వినాలి. సరస్వతీమాత ఎలా ఆవిర్భవించిందో చూద్దాం. గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడు తన సంకల్పంతో మాఘ శుక్ల పంచమి నాడు ఒక రూపాన్ని సృష్టించాడట. ఆమె నల్లగా ఉన్నదట. కానీ ఆమె తన నలుపు రంగును కృష్ణుని జుట్టుకిచ్చేసి తను తెల్లగా మారిపోయిందట. కేవలం ఆమె తల వెంట్రుకలు మాత్రమే నల్లగున్నాయట. మొత్తం తెల్లగా మారిపోయిందట. ఆమె పేరు సరస్వతి. సరస్వతి అంటే ప్రవహించే కాంతి అని అర్థం. ఆమె అటూ ఇటూ కదులుతూ ఉంటే కాంతి ప్రవహిస్తున్నట్టుగా ఉన్నదట. ఆమె కట్టుకున్న చీర కూడా తెల్లగా ఉన్నదట. సరస్వతి అమ్మవారు తెల్లని వర్ణంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొహంతో కోటి చంద్రుల కాంతులు వెదజల్లుతూ అగ్నిచే శుద్ధం చేయబడిన వస్త్రాన్ని కట్టుకొని మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఒక చేత్తో కచ్చపి అనే పేరుగల వీణ పట్టుకొని, ఒక చేత్తో పుస్తకం పట్టుకొని శ్వేత పద్మం పైన కూర్చుండి ఉంటది. ఇటువంటి తల్లిని పూజించడానికి కావలసిన మంత్రాలు, పూజించే విధానం చెప్పమని దేవతలు శ్రీకృష్ణుని అడిగినరట. దేవతలు అడిగినప్పుడు కృష్ణుడు సరస్వతి కవచాన్ని, అమ్మవారిని పూజించే విధానాన్ని దేవతలకు చెప్పిండట. ప్రతి శుక్లపక్ష పంచమి నాడు అక్షరాభ్యాస సమయంలో విద్యాజ్ఞానం కావాలి అనుకున్నప్పుడు సరస్వతీమాతను పూజిస్తే తప్పక జ్ఞానం పెరుగుతుంది. ఆవు పాలు, నువ్వుల ఉండలు, పేలాలు, చెరుకు ముక్కలు, చెరుకు రసం, తెల్ల బెల్లం, తేనె, వీటిలో ఎన్ని దొరికితే అన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం, వీటన్నిటికీ అధిదేవత సరస్వతి అమ్మవారే. వ్యాసుడు 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది గొప్ప మహాకవి అయ్యాడు. వేదాలను విభజించాడు. రామాయణ, మహాభారత, భాగవతాలను, అష్టాదశ పురాణాలను, ఉపనిషత్తులను అన్నిటినీ ఈ లోకానికి అందించాడు కదా. సరస్వతి అమ్మవారిని ధ్యానిస్తే కోరుకున్న జ్ఞానం లభిస్తుంది. ఏమంటారు మరి? సరస్వతి అమ్మవారిని ధ్యానించుకుందాం, పూజించుకుందాం.